హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉపవాస ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిందండి. మనము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో కూడా చూసినట్టయితే దావీదు గారు తన జబ్బు పడ్డ బిడ్డ నిమిత్తము 7 దినములు కన్నీళ్లు విడుచుచు దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా మన ఆధ్యాత్మిక స్థితి జబ్బుపడిన విధంగా ఉన్నదేమో, మనము శారీరకంగా జబ్బుపడిన వారిగా ఉన్నారేమో, మన కుటుంబ సభ్యులు మన కుటుంబ పరిస్థితులు జబ్బుపడిన విధంగా ఉన్నాయేమో, లేకుంటే మనం ఎన్నో సంవత్సరాలుగా సమాధాన లేకుంటే మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా సమాధానము రాని పరిస్థితులు ఉన్నాయేమో. కానీ వీటన్నిటి నిమిత్తము మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఏకాంతంగా కన్నీళ్లు విడుచు ఉపవాస ప్రార్థన చేసేవారిగా ఉంటామో, అప్పుడు దేవుడు మనకు సమాధానం అనుగ్రహించేవాడిగా ఉంటాడండి. కాబట్టి నీ స్థితిగతులు మార్చబడాలన్నా, నీవు ఆధ్యాత్మికంగా బలపరచబడాలన్నా, నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా సమాధానం రాని పరిస్థితులకు సమాధానమును నువ్వు పొందుకోవాలన్నా, దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచు ఆయనకు మొరపెట్టు. దేవుడు తప్పకుండా నీ స్థితిగతులను మార్చి నిన్ను ఆధ్యాత్మికంగా బలపరిచి నీకు దేవుడు జవాబు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.